ప్రభావం ఉంటుంది. స్పాయిలర్ అంటారు, గేమ్ స్పాయిలర్గా షర్మిల తమకు ఎక్కువ సమస్య అనే భావన అయితే వాళ్ళలో ఉంది. హైకమాండ్ ఎలా నిర్ణయం తీసుకుంటుంది, అందులో రేవంత్ది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే రేవంత్ ముఖ్యమంత్రి తెలంగాణలో సమస్య తప్ప ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు రేవంత్ను బుజ్జగించి తీసుకెళ్లాలన్నంత హైకమాండ్కి అంతేమి ఉండదు కాంగ్రెస్లో. బట్ అక్కడ ఆమె సిద్ధపడతారా లేదా సూటిగా అన్నంటి ఇంతవరకు ఆమె అంతగా ఒప్పుకోలేదని అంటున్నారు. ఉన్న సమాచారం ప్రకారం ఆమె నేరుగా తనే ముందుండి జగన్ మీద ధ్వజమెత్తే పాత్ర నిర్వహించడానికి ఆమె సిద్ధం అవ్వలేదు ఇంకా. అంటే అయినట్టు చెప్పలేదని, తర్వాత చెప్తే చెప్పొచ్చేమో కానీ. సో అది ఇంకా సస్పెన్స్లో ఉన్నట్టే మనం భావించాలి. అయినా కానీ అధ్యక్షురాలు అవుతారా, ఒకేసారి అధ్యక్షురాలు అయితే అంటే అక్కడ ఎవరు లేరు కదా, ఎవరు లేరు అందులో ఏం సందేహం లేదు. ఆమె సిద్ధమైతే వాళ్ళు తీసుకొని స్టార్ క్యాంపెయినర్గాను లేకపోతే మీరు చెప్పినట్టు రాజ్యసభకు పంపించడం ఏదో ఒకటి చేయొచ్చు. కానీ ఇందులో సమస్య ఏమంటే మీడియాలో విస్తారమైన చర్చ తప్ప ఇటు షర్మిల వైపు నుంచి అటు కాంగ్రెస్ వైపు నుంచి కానీ స్పెసిఫిక్ ఇన్పుట్స్ లేవు. దానికోసం ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు. అదే కదా, నిన్న కూడా గిడుగు రుద్రరాజు గారు మాకు తెలియదు మరి వస్తే స్వాగతిస్తామని అన్నారు. కానీ తన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా కానీ ఆమెతో చర్చలు జరుగుతున్నాయి అనేది కానీ ఆయన ఏం చెప్పలేదు. కాబట్టి ఇందులో మనం చూడాల్సి ఉంటుంది. మరి సాయంత్రానికైనా వాళ్ళు చెప్తారా, సాయంత్రం కూడా చెప్పకపోవచ్చు, ఇంకా చర్చలు జరుగుతున్నాయని కూడా వాళ్ళు చెప్పొచ్చు. కాబట్టి ఒక అన్సర్టనిటీ ఇందులో ఉంది. కానీ ఖచ్చితంగా నేను ఇప్పటికే ఆన్ రికార్డ్ ఆమె అటు వెళ్తే అది వైసీపీకి ఒక నెగిటివ్ ఫ్యాక్టరే అవుతుంది, సందేహం ఏం లేదు. అంటే ఒక విషయం సార్, ఇప్పుడు షర్మిల దగ్గర ఉన్నా కూడా ఆపర్చునిటీస్ లేవుగా. ఇప్పుడు తెలంగాణలో అసలు ఆవిడ ఎంటర్ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో ఇంకా ఆవిడకి ఆల్టర్నేటివ్ ఏముంది? ఆమెకేమీ ఆప్షన్స్ లేవు. కానీ వైఎస్ కుటుంబంతో ఉండటము, ఒక ముఖ్యమంత్రి ప్రధాన పాత్రగా ఉన్నటువంటి అది వాళ్ళిద్దరికి తగాదాలు ఎలా పరిష్కారం చేసుకోవాలి ఏంటి. ఇంతకుముందు ఉదాహరణకు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా వాళ్ళు సర్దుకున్నారు కదా వైసీపీ వాళ్ళు ఏదో ఒక విధంగా చివరి వరకు కూడా. జగన్కు సన్నిహితంగా ఉండేవాళ్ళు కొంతమంది షర్మిలతో కూడా సన్నిహితంగానే ఉన్నారు ఆ సమయంలో కూడా. కానీ ఒకటే ఇక్కడ సమస్య అంటే కాంగ్రెస్ పాతకాపులు ఇప్పుడు వైసీపీలో ఈ మార్పులు చేర్పుల్లో టికెట్లు కోల్పోయిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇటు రావచ్చు అనే ఒక అంచనా. అది షర్మిల ఆ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలి. కాంగ్రెస్ హైకమాండ్ కూడా సిద్ధపడాలి. వాళ్ళు ఇంతవరకు కమిట్ అయ్యారా అనేది లేదు మన దగ్గర. అంటే జరగదు అని నేనేం చెప్పడం లేదు, కానీ జరుగుతుంది అని చెప్పడానికి మన దగ్గర ఈ సమయంలో ఆధారాలు ఎక్కువగా లేవు. ఒక డికే శివకుమార్ చేస్తారు అన్నది తప్ప ఆయన కూడా మళ్ళీ మొన్న వచ్చినప్పుడు ఆ విషయం ఏం మాట్లాడలేదు. నేను నిన్న మీతో మాట్లాడుతున్నప్పుడు కేవీపీ రామచంద్రరావు అన్నాను, కానీ ఆయన కూడా ఈ విషయంలో వైఎస్తో స్నేహం తప్ప వైఎస్ పిల్లలకి ఏదో చెప్పి వాళ్ళని నడిపించే పరిస్థితి ఏం లేదు అనే అభిప్రాయంతోనే ఆయన కూడా ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇంకా మనం 1-2 రోజులు చూడలేము. బికాజ్ షర్మిల ఇదివరకు కూడా ఆమె చాలా తీవ్ర స్థాయిలో విమర్శకుల మీదే కాకుండా మీడియా మీద కూడా వ్యాఖ్యానాలు చేశారు. ఇంకోటి, నా మీడియా మిత్రుల సలహా మేరకు నేను కాంగ్రెస్ను బలపరచాలని నిర్ణయం తీసుకున్నాను అన్నారు. ఇప్పుడు ఆ మీడియా మిత్రులు పెద్దలు వాళ్ళు ఏం సలహా ఇస్తారో అందులో మనమైతే లేం కదా. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ద్వారము తీసి ఉన్నది అన్నట్టుగా తలుపు తీసే ఉంది, అందులో సందేహం ఏం లేదు. అంటే దీని ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యింది. బట్ ఇక్కడ తెలుగుదేశం యాంగిల్ కూడా ఉంది. తెలుగుదేశం కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఏం జరగడం లాంటి సమస్య కూడా ఒకటి ఉంది. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్లో చేరబోతున్న షర్మిల దగ్గర కానుకలు తీసుకొని కానుకలు ఇచ్చే పరిస్థితి కనుక వస్తే అప్పుడు ఖచ్చితంగా ఇంకో వైపున బీజేపీతో తెలుగుదేశం దగ్గర అయ్యే అవకాశం అన్నది అది క్లోజ్ అవుతుంది. రెండు జరగవు కదా. అప్పుడు బీజేపీకి తెలుగుదేశం దూరం అయితే పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి దగ్గరగా ఉండకపోవడం అనే క్వశ్చన్ ఉత్పన్నమవుతుంది. నేను ఇప్పుడే వస్తూ జనసేనలో చాలా ముఖ్యమైన నాయకుడితోనే మాట్లాడుతున్నా. ఏం జరుగుతుందంటే వెయిట్ చేయండి సార్ అంటున్నాడు నేను. నేను చెప్పినట్టు చెప్తున్నా. ఆయన పేరు కానీ విషయం కానీ చెప్పట్లేదు. వెయిట్ చేయండి, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. కాబట్టి పురంధేశ్వరిని కూడా ఈరోజు ఉదయమే అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు. అట్లా ఇట్లా అంటే వేరే పార్టీల సంగతులు నన్ను ఎందుకు అడుగుతారు, మా అధిష్టానం ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తాను అని ఆమె చెప్తున్నారు. కాబట్టి ప్రధాన పార్టీలు ఇప్పటికి కూడా ఒక అనిశ్చితినే కొనసాగిస్తున్నాయి, అందులో ఏం సందేహం లేదు. అంటే పవన్ కళ్యాణ్ కూడా మీరు చూడండి, మనం ప్రశాంత్ కిషోర్ పాయింట్ చర్చించినప్పుడు పవన్ కళ్యాణ్ మనసు నొచ్చుకున్నాడు,
ప్రశాంత్ కిషోర్ను కలుస్తున్నప్పుడు మన ఇద్దరం కలిసి ముందుకు వెళ్తామన్నప్పుడు నేను లేకుండా మీరు ఒక్కరే ఆయనతో ఉండి దాని ఇండికేషన్ ఇవ్వడం అన్నది మమ్మల్ని చిన్నబుచ్చేటటువంటి అంశమే. అంటే వ్యూహం సమిష్టిగా ఉండాలి కదా, కలిసి వెళ్ళేటప్పుడు ఉమ్మడి వ్యూహం ఉండాలి కదా. ఉమ్మడి వ్యూహంలో నేను ఒక్కనే వర్మ గారిని పిలిచి మాట్లాడాను, ఇంకో మీ ఫ్రెండ్కి తెలియకుండా అంటే మా ఇద్దరి మధ్యలో ఆంతర్యం ఉంది కదా. కాబట్టి నేను మీకు పూర్తిగా పారదర్శకంగా ఉన్నాను, అన్నీ బయట చెప్పాను. నేనే ఇలాంటి ప్రతిపాదన చేశాను, ఇదివరకు తెలుగుదేశం మీద ఒక్క చిన్న మాట కూడా నేను మాట్లాడలేదు. మరి ఇలాంటి సమయంలో మీరు ముఖ్యమంత్రి నిర్ణయం అయిపోయిందంటారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా మీరే మాట్లాడాలంటారు, ప్రశాంత్ కిషోర్తో మీరే మాట్లాడతారు, ఇంకా పవన్ కళ్యాణ్కు జనసేనకు ఇక్కడ ప్రాధాన్యత కానీ వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటామని ఎందుకు అసలు లేకుండా పోయింది కదా అని. ఇక్కడ ఇంకోటి కూడా నేను నిన్న కూడా చూసాం మనం మాట్లాడాక, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్న మాట కూడా ఎందుకు దాని మీద కూడా చూద్దాంలే అనకుండా లోకేష్ అది కూడా మా పొలిట్ బ్యూరోలో చర్చించి మేము చర్చించి నిర్ణయిస్తాము అంటే ఏంటి అంటే పోనీ స్టాలిన్ లాగో సుఖ్వీందర్ సింగ్ లాగో ఆయన పంజాబ్లో లోకేష్నే ఉప ముఖ్యమంత్రిని చేయాలని కూడా తెలుగుదేశం అనుకోవచ్చు కదా. ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ సంభవమే. అంటే అలా నెమ్మదిగా పవన్ కళ్యాణ్ గ్రాఫ్, పవన్ కళ్యాణ్ క్లౌట్ తెలుగుదేశంలో కొంత తగ్గిస్తున్నమాట. అంటే ఒక్క సభకే వీళ్ళు ఇంత తగ్గిస్తున్నారే, వీళ్ళతో కలిసి ఇంకో 4 అడుగులు వేసిన తర్వాత మనం ఎట్లా ఉంటాము అనే ఒక ప్రశ్న ఇవన్నీ మీడియాతో. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పునరాలోచించుకుంటే పరిస్థితి ఏంటి? డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ తీవ్రమైన స్థితిలో పడిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తనతో ఉంచుకోవాలి అన్నదే, ఆయన ఉండకపోతే తెలుగుదేశం పార్టీకి ఈ ఊపు ఇది రాదు. అంటే కొన్ని జిల్లాల్లో సిగ్నిఫికెంట్గా సోషల్ గ్రూప్ వచ్చి కలుస్తుంది, పవన్ అభిమానుల ఓట్లు వస్తాయి అనే ఒక కోణంలో తెలుగుదేశానికి ఊపు తప్ప, పైగా బీజేపీ కూడా ఏమీ ఇంతవరకు సిగ్నల్ ఇవ్వని పరిస్థితుల్లో సిగ్నల్